అంటే ఫస్ట్ సినిమా అంటే మనకు సంబంధించిన ఒక ఫంక్షను మనల్ని 10 మందికి పరిచయం చేస్తున్నారంటే ఒక చిన్న ఎమోషనల్ మూమెంట్ అయితే ఉంటది. బట్ మీరు ఎక్కెక్కి ఏడ్చేసారు. ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు? అది నేను యాక్చువల్లీ అసలు ఏడవకూడదు, అసలు ఎమోషనల్ అవ్వకూడదు అనుకున్న మూమెంట్. ఎందుకంటే నాకు ముందు రోజే ఐ వాస్ టెలింగ్ మై ఫ్రెండ్స్ అనమాట, నాకు సడన్గా రియాలిటీ హిట్ అయింది దట్ నా సినిమా రిలీజ్ అవుతుంది, నేను బిగ్ స్క్రీన్లో చూసుకోబోతున్నాను, కానీ డాడీ ఉండడు కదా అని నాకు అంటే 2 days ముందు నా బ్రెయిన్లోకి వచ్చిన థాట్. అప్పటి వరకు అసలు సినిమా రిలీజ్ అన్న ఎక్సైట్మెంట్ లేదు, అసలు ఆ రియలైజేషన్ లేదు, ఏదీ లేదు. అది ఆ రోజు నాకు అలా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉన్నింది. తర్వాత మమ్మీ స్పీచ్లో అనింది అనమాట, మీ నాన్న ఆశీస్సులు అదంతా. సో అది నాకు క్యారీ ఫార్వర్డ్ అయ్యి స్టేజ్ ఎక్కాక అస్సలు ఏడవకూడదు. అండ్ రఘుబాబు గారు వచ్చారు ఆ రోజు గెస్ట్గా. సో ఆ రోజు అంకుల్ నాకు చెప్తున్నారు అనమాట, నువ్వు ఇది మాట్లాడాలి ఇది మాట్లాడంటే స్పీచ్ ప్రిపేర్ అయ్యావన్నారు. ఏమీ ప్రిపేర్ అవ్వలేదు అంకుల్ నేను అసలు అని అన్న. తర్వాత స్టేజ్ ఎక్కిన తర్వాత ఐ వాజ్ వెరీ నర్వస్, ఫస్ట్ టైం కదా. బట్ ఎక్కడైనా ఎమోషనల్ అవుతానా అని కొంచెం ఆ భయం ఉన్నింది. అసలు ఎమోషనల్ అవ్వకూడదు, నేను వెరీ కాన్ఫిడెంట్లీ నవ్వుతూ మాట్లాడి వెళ్ళిపోవాలనుకున్నాను. బట్ అది ఆటోమేటిక్లీ ఆ టాపిక్ నన్ను హార్ట్ టచ్ చేసేది కాబట్టి, అది నా వీక్నెస్ కాబట్టి అది ఆగలేదు. ఇంకా అది బ్రెయిన్లో ఇంకా అన్నీ ఒకటేసారి రన్ అయిపోతాయి కదా, ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, అన్నీ ఇంకా ఒకటేసారి కలిపి కొట్టేసిన మూమెంట్ అది. బట్ అంటే మీ డాడీ చెప్పేవాళ్ళు అనమాట, అనేవాళ్ళు అప్పట్లోనే. అంటే మీకు చాలా చిన్న ఏజ్ కానీ బట్ అప్పట్లోనే అనేవాళ్ళు అనమాట, ఖచ్చితంగా మా అమ్మాయిని ఏదో రోజు హీరోయిన్గా చూస్తాను, హీరోయిన్ అవుతుంది, ఆ టాలెంట్ ఉందని చెప్పేసి. బట్ ఖచ్చితంగా ఆయన విషెస్ కావచ్చు, ఆయన కోరిక వచ్చి ఏదైనా కానీ. బట్ ఈరోజు మీరైతే కనుక బిగ్ స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు చూసుకోవడానికి 2 days to go. Few more hours actually. Days అదే few more hours to go. సో నేను ప్రీమియర్ వేసినప్పుడు పిలిచారు, బట్ నేను అప్పుడు ఎక్కడో పండగకి వెళ్ళాను, అప్పుడు నేను చూసుకోలేకపోయాను. సో ఫస్ట్ టైం ఫస్ట్ డే ఆ షో చూసుకోవడానికి నేను చాలా వెయిటింగ్ అనమాట. అయితే బేసిక్గా ఏంటంటే కొత్తగా మనం వస్తున్నప్పుడు ఏంటంటే మనకి ప్యాడింగ్ ఉండాలి. అంటే కొంతమంది ప్యాడింగ్ ఉన్న ఆర్టిస్టులు ఉంటే మనకి స్క్రీన్ స్పేస్ దొరుకుద్ది, ఇది చేస్తుంది. బట్ మన మీదే స్టోరీ నడవడం అనేది ఫస్ట్ సినిమాకి రావాలంటే కనుక కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో మరి మీరు ఈ సినిమా చెప్పినప్పుడు చూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు అనిపించలేదా, అరే మనం ప్యాడింగ్ కింద ఉండడం కష్టం, మనకి ప్యాడింగ్ ఉండాలి ఫస్ట్లో ఇనీషియల్ డేస్లో? సో ఆ థాట్ రాలేదా, లేకపోతే ఎలా అనిపించింది మీకు? అంటే నాకు డే 1 నుంచి ఎప్పుడు హీరోయిన్గానే చెయ్యాలి అని ఎప్పుడు లేకునింది కదా. నాకు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏదైతే మనకి స్టోరీ మన మీద రన్ అవుతుంది, మన వల్ల ఆ స్టోరీ ప్లాట్ రన్ అవుతుంది అన్నప్పుడు, నాకు ఈ స్టోరీ నరేట్ చేసినప్పుడు కూడా అదే చెప్పారు. అసలు ఈ హారర్ ఇన్సిడెంట్ స్టార్ట్ అయ్యేదే నా వల్ల. సో నేనే నా ఫ్యామిలీని తీసుకెళ్ళి ఒక ప్రాబ్లం క్రియేటర్గా నేను ఉన్నప్పుడు, సో నాకు అది ఎక్కడ నేను ప్యాడింగ్ ఆర్టిస్ట్గాను నాకు ఆ ఈగో రాలేదు, లేకపోతే నేనే మెయిన్ లీడ్గా చేయాలి అని ఈగో రాలేదు. సో నాకు ఈ క్యారెక్టర్ చేయడము ఓకే, ఐ ఫెల్ట్ హ్యాపీ. ఎందుకంటే నాకు అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి టు ఎనాక్ట్, అన్నీ ఉన్నాయి అనమాట. ఐ విల్ క్రై, నేను యాంగర్, ఐ విల్ గెట్ ప్రొసెస్డ్, హ్యాపీనెస్ ఉంది, ఆ రొమాంటిక్ యాంగిల్ ఉంది, అన్ని యాంగిల్స్ ఉన్నాయి నేను యాక్ట్ చేసి జనాలకి నా ఇది సుప్రీత అని చూపించుకోవడానికి. సో అలాంటప్పుడు నాకు ఓకే, ఇట్స్ అ గుడ్ థింగ్ అన్న ఫీలింగే ఉంది. ఈ సినిమానే కాదు, ఫ్యూచర్లో ఏ సినిమా వచ్చినా కూడా అదొక మంచి క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుంది అని నాకు చెప్తే ఐ విల్ డెఫినెట్లీ గో అండ్ మీ స్కోప్ ఏంటనే చూసుకుంటారు. నా స్కోప్ ఏంటి, నా స్క్రీన్ టైం ఎంత ఉంటుంది, ఆ స్టోరీకి నేను పెట్టగలిగే ఎఫర్ట్ ఏంటి, నా క్యారెక్టర్ పెట్టగలిగే ఎఫర్ట్ ఏంటి అని ఆలోచిస్తాను. సో మరి ఈ సినిమాలో అన్నారు కదా అన్నీ చూపించుకునే అంత స్కోప్ ఉందని చెప్పి, మీరు చూపించిన అన్ని యాంగిల్స్లో మీకు నచ్చిన యాంగిల్ ఏంటి? హారర్ యాంగిల్. అంటే హారర్ యాంగిల్ ఎందుకంటే చాలా కష్టం చేయడము. ఆ రోజు ఆ పడిన కష్టము అంతా ఈరోజు బయటకు వస్తుంది అన్నప్పుడు ఐఎమ్ జస్ట్ ఎక్సైటెడ్. అయితే మీరు ఆల్రెడీ ఇంతకుముందు అమర్దీప్తో సినిమా కూడా అయింది కదా, ఏమైంది అది? ఆగలేదు, అది నడుస్తూనే ఉన్నింది. మధ్యలో కొన్ని ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కొన్ని రీజన్స్ వల్ల డిలే అవుతూ ఉంటుంది కదా, అంతకు మించి సినిమా ఆగిపోయింది లేదు, ఏమీ లేదు. ఇయర్ సమ్మర్లో ఆ మూవీ కూడా ఇట్స్ గోయింగ్ టు కమ్ అవుట్. ఎవరు మీ మామయ్య తోటి మూవీ? మీ మామయ్య? మా మామయ్య తోటి. సో అది కూడా ఇయర్ వస్తుంది. ఇంకేం వస్తున్నాయి ఇంకా ఇయర్? తమిళ్ ఫిలిం ఒకటి చేస్తున్నాను, సో అది కూడా సమ్మర్లో రిలీజ్ అవుతుంది. బట్ నాకు తెలిసి పేరు, బట్ నేను పేరు రివీల్ చేయకూడదు కాబట్టి, అది కూడా ఒక వెరీ బ్యూటిఫుల్
లవ్ స్టోరీ. అండ్ ఐ థింక్ నేను తమిళ్లో డెబ్యూ చేయడానికి దానికంటే మంచి స్క్రిప్ట్, అంత మంచి రోల్ నాకు దొరికి ఉండదు. ఎస్.